హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మర్చిపోవడం కష్టం, తిరిగి నమ్మకం పొందడం ఇంకా కష్టం కదా. కొన్నిసార్లు దాదాపు అసాధ్యం కూడా. అందుకే నమ్మిన వారిని మోసం చేయకూడదు. సో అందుకోసమే ఒక క్లయింట్ బ్లౌజ్ వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇందులో ఓన్లీ స్టిచ్చింగ్ పెట్టలేదు, అంతే. పెయింటింగ్ వేసింది అండ్ కటింగ్ వీడియో పెట్టాను నేను ఇందులో. చూడండి, అంటే స్టిచ్చింగ్ వీడియో పెడుతుంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. సో కటింగ్ ఉంటే చాలు కదా, కొంచెం మిషన్ వచ్చిన వాళ్ళు కటింగ్ ఉంటే కుట్టేసుకోగలుగుతారు అని పెట్టుకున్నాను. ఓకేనా? చూడండి, ఫస్ట్ 15 ఇంచెస్ హైట్ తీసుకున్నాను, బ్లౌజ్ హైట్. అంటే వాళ్ళకి 15 ఇంచెస్ హైట్. ఇంకొకటి పేపర్ కటింగ్ తర్వాత మీరు మెజర్మెంట్స్ అంటే ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా? ఇది బస్ట్ రౌండ్కి తీసుకున్నాను. బస్ట్ వాళ్ళది 40 ఇంచెస్ ఉంది, 40/4 వేసుకున్నాను, 10 ఇంచెస్ వచ్చింది కదా. సో ఓవరాల్గా నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చి 8 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకు అంటే వాళ్ళ 16 ఇంచెస్ ఉంది షోల్డరు. సో అందుకోసం షోల్డర్ డౌన్ వచ్చి 1.25 తీసుకున్నాను. అంటే అది క్రాస్గా కొద్దిగా కట్ చేసుకోండి, అట్లా గీసుకోండి. ఎక్కడ మన నెక్ పాయింట్ 2.5 దగ్గర నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 1 ఇంచ్ కిందకు పెట్టేసుకోండి నెక్ డౌను. సో అక్కడికి ఇట్లా కరువు స్కేల్తో గీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్కడైతే 1.25 షోల్డర్ డౌన్ గీసుకున్నామో అక్కడి నుంచి ఆర్మ్ హోల్ డెప్త్ తీసుకోండి. అది ఎలా తీసుకుంటారంటే ఆర్మ్ హోల్ డెప్త్ బస్ట్ బై 6 వేయాలి, ప్లస్ 0.5 ఈజ్ పెట్టుకోవాలి. సో 7 ఇంచెస్ వచ్చింది. అక్కడి నుంచి మధ్యలోకి ఒక మిడ్ పాయింట్ తీసుకోండి. మిడ్ పాయింట్ తీసుకుని మిడ్ పాయింట్ కింద కూడా ఒక పాయింట్, అంటే మిడ్ పాయింట్ 7 ఇంచెస్కి 3.5 వస్తుంది, కింద కంటే 4.5 అక్కడికి పెట్టుకుని అవి రెండు టచ్ అయ్యేటట్టు చూసుకోండి కరువు స్కేల్ తోటి. ఇంతే, ఇదే బ్యాక్ పార్ట్. ఇంకా వెనకమాల మనకి చెక్ చేసుకోవాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. 9 ఇంచెస్ వస్తుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్, ఎందుకంటే వాళ్ళది 18 ఇంచెస్ ఆర్మ్ హోల్. సో పర్ఫెక్ట్ వస్తుంది. సో నెక్స్ట్ కట్ చేసేసుకోండి పేపర్ని. ఈజ్కి మాత్రం సపరేట్గా తీసుకోండి, ఇది డైరెక్ట్ పెట్టద్దు, ఈజ్ కంపల్సరీ తీసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసాం. ఫ్రంట్ కూడా సేమ్ 15 ఇంచెస్ తీసేసుకున్నాను. విడ్త్ బస్ట్ బై 4 తీసుకుని 10 ఇంచెస్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ షోల్డర్ పాయింట్, మనం ఆర్మ్ హోల్ పాయింట్ ఎట్లా తీసుకోవాలో తెలుసు కదా. బ్యాక్ ఎలా తీసుకున్నాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ తీసేసుకున్నాము, షోల్డర్ బై 2 వేసేసి నెక్స్ట్ నెక్ తీసేసుకున్నాం 2.5. కటింగ్ వీడియో ఎప్పుడు ఇంట్రెస్ట్ పెడితేనే వస్తుంది, లేకపోతే రాదండి. మధ్యలో డ్రాప్ అవ్వకూడదు, అంటే స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. ఇప్పుడు షోల్డర్ డౌన్ మనం 1.25 తీసేసుకున్నాము ఇందాకలాగానే 8 ఇంచెస్ దగ్గర. సో అక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ డెప్త్ 7 ఇంచెస్ తీసుకున్నాం. మనకి ఫార్ములా తెలుసు కదా, ఫార్ములా ప్రకారం. సో నెక్స్ట్ అక్కడి నుంచి గీసేసుకుని మార్కింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే చేసుకోవాలి. బట్ కానీ పైకి కొంచెం ఎందుకు తీసుకోవాలి అంటే కొందరికి ఆర్మ్ హోల్ డెప్త్ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి, అంటే 18 కాకుండా 18.5, 19 ఉండొచ్చు. సో అలాంటప్పుడు కొంచెం షోల్డర్ పైకి పెట్టుకుని అందుకోసం గీసుకున్నాం. నాకైతే అవసరంలో మీకు చూపిస్తానికి. మిడ్ పాయింట్ తీసుకున్నా కదా, ఇందాక ఏం చేశాను 3.5, 7 నుంచి 3.5 కదా. కింద డౌన్కి ఏం చేశాను 4.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నా. కానీ ఇక్కడ ఏంటంటే ఈసారి ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి 2.5 దగ్గర మార్కింగ్ చేసుకుని ఆ రెండింటికి 2.5, 3.5 కలిసేటట్టు గీసుకున్నా. ఓకేనా? నెక్స్ట్ ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ అయిపోయాక ఒకసారి ఆర్మ్ హోల్ ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత చెక్ చేసుకుంటే మనకి 9 ఇంచెస్ వచ్చిందా లేదా. ఓకేనా? ఇచ్చిన తర్వాత దానికి 9 ఇంచెస్లో మనకి 4.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుని బస్ట్ పార్ట్ తీసుకోవాలి కదా, మనం ఎపెక్స్ పాయింట్ తీసుకుని 10.5 దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ ఇటు విడ్త్ వచ్చి 3.5 పెట్టుకోండి. అక్కడి నుంచి కిందకి డౌన్ స్కేల్తో గీత గీసేసుకొని కరువు స్కేల్తో జాయింట్ కలిపేయండి. కింద మనకి ఇంకా నెక్స్ట్ ఏంటి, షేప్లో మనకి కట్ చేసేయాలి ఈజ్. సో అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఎక్కడైతే మనం ఎపెక్స్ పాయింట్ ఉందో ఆ ఎపెక్స్ పాయింట్ దగ్గర నుంచి కిందకి 2.5 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి స్ట్రైట్గా ఇట్లా తీసుకోండి నేను చూపించినట్టు. సరేనా? కొందరికి 1.25 మనం ఈజీ తీసుకున్నాం కదా, కొందరికి కింద వేస్ట్ లైన్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి మాత్రం 1.5 పెట్టుకోండి.
ఓకేనా. ఇప్పుడు చూసారా, నేను ఒక 0.25 ఈజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే 1 ఇంచ్ సరిపోదు లోపలికి, లోపల లోతు 1 ఇంచ్ సరిపోదు, కొంచెం ముడతల్లో వచ్చింది. సో 1.25 అయితే పర్ఫెక్ట్ వస్తుంది. లోతు సరిగ్గా తీయకపోతే ఏమవుతుందంటే అక్కడ కుచ్చులాగా వస్తుంది కదా మనకి చంక భాగంలో. సో అందుకోసం 1.25 అయితే పర్ఫెక్ట్ వస్తుంది. చాలామంది 1 ఇంచే పెట్టుకుంటారు, దానివల్లే కుచ్చు వస్తుంది. సో నెక్స్ట్ మనది ఏంటి, నెక్స్ట్ నెక్ కిందకి మనకి 7.5 ఉంది నెక్. సో 7.5 తీసేసుకోండి హైట్. తీసేసుకున్న తర్వాత గీసుకున్న తర్వాత మనకి నెక్ మనం ఇందాక 2.5 తీసుకున్నాం కదా. సో అక్కడ ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని క్రాస్గా 1 ఇంచ్ దగ్గర నుంచి 5 ఇంచెస్ పెట్టుకొని అక్కడ నుంచి ఇట్లా, అంటే వాళ్ళ స్వీట్ హార్ట్ నెక్ కదా వాళ్ళు అడిగింది. సో అందుకోసం ఆ డౌన్కి ఇట్లా గీసుకోండి. ఓకేనా, ఇలా గీసుకొని ఇంక కట్ చేసేసుకోండి. ఓవరాల్గా ఫినిష్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తూ ఉండండి, చెప్తూ ఉంటాను. అలాగే చివరి వరకు చూస్తున్నందుకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేసినందుకు ఇంకా థ్యాంక్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, మీకు యూజ్ అవుతున్నందుకు థ్యాంక్స్. అట్లాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. మనము ఫ్రంట్ నెక్లో కొంచెం 1 ఇంచ్ షోల్డర్ దగ్గర కట్ చేసాం కదా, అట్లాగే ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ కూడా తీసేయండి. కొంచెం డౌన్ కూడా పెట్టుకుంటే ఇంకా నీట్గా వచ్చింది కదా నెక్ డీప్. సో అందుకోసం ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మంది. బ్యాక్ పార్ట్ దగ్గర 3.5కి మనం పైకి 4.5 డాట్స్ పెట్టేసుకోండి, ఎందుకంటే ఇందాక నేను మీకు చూపించలేదు ఆ డాట్స్. సో అందుకోసం ఓకేనా. ఇలా టక్స్ కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం కొలత వేసుకుంటే ఎంత కరెక్ట్గా రావాలి అంటే మన వేస్ట్ లైన్ ఎంత ఉందో అంతా రావాలి, అంతా వస్తేనే పర్ఫెక్ట్ అవుతుంది. సో ఇక ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా యాడ్ చేస్తే టోటల్ మనకి 34.5 వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా బ్యాక్ పార్ట్ ఇలా తీసుకోండి. నాకు బ్యాక్ ఉక్సులు లేవు గనక బ్యాక్ వైపు అటువైపు ఉక్సులు లేని వైపు తీసుకోలేదు. సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోండి. పేపర్ కటింగ్లో మనం పెట్టలేదు కదా, సో అందుకోసం. నెక్స్ట్ పెయింటింగ్ ఏం లేదు, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఒక సన్న పెయింట్ బ్రష్ పెట్టేసుకొని మామూలుగా పెయింట్ తీసుకొచ్చుకొని మనకి ఏ కలర్స్ కావాలో కలర్స్ తీసుకొచ్చుకొని ఈజీగా వేసేసుకోవచ్చు. అయితే పెయింట్ కష్టం అనుకునే వాళ్ళకి మాత్రం కష్టంగానే ఉంటుందండి. ట్రై చేస్తే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది పెయింట్. ఓకేనా. మన చుట్టూ ఉన్న వాళ్ళు సలహా ఇచ్చినంత ఇష్టంగా ఏది ఇవ్వరు. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఫ్రీగా మనకి ఏదో ఇచ్చేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటారు. అందుకే సలహా మాత్రమే ఇస్తారు, ఇంకేమి ఇవ్వరు. సలహా అనేది ఒక ఆముదం లాంటిది. ఇవ్వడం సులభం కానీ స్వీకరించడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఆముదం తాగితే మోషన్స్ అవుతాయి కదా. సో వాళ్ళు తాగరు కానీ పక్కన వాళ్ళకైతే ఈజీగా ఇచ్చేస్తారు. అంటే పాటించరు కానీ పక్కన వాళ్ళకైతే సలహాలు మాత్రం బోల్డ్ అని చెప్తూ ఉంటారు. సో ఆ సలహా ఇచ్చేవాళ్ళు కరెక్ట్ పర్సనా కాదా, వాళ్ళకి ఎంత అనుభవం ఉంది ఆ ఫీల్డ్లో అనేది మనం చూసుకొని ఆ సలహా తీసుకోవాలి. ఎంతోమంది ఏదో చెప్తుంటారు, దానిలో మంచి చెడు రెండింటిని మనం గుర్తించగలగాలి కదా. ముందు వాటిని గుర్తించగలగాలి అంటే ముందు మనకి అది అవసరమా కాదో కూడా తెలుసుకోవాలి. మనకి ఒకళ్ళు ఏదైనా చెప్తున్నారు అంటే అది మనకి మన లైఫ్లో అది యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు. దాన్ని కూడా పాపం చాలామందికి తీసుకోవడం కూడా ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా తెలియదు. సో ఎవరు ఏది చెప్పినా వింటూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటారు. సో ఇది మాత్రం కొంచెం కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే మాత్రం రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటాము. చాలామంది చేసే ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలామంది నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అది ఒకసారి మాత్రం చూసుకోండి. లైఫ్లో చాలా పాఠాలు ఉంటాయి కదా మనకి లైఫ్ జర్నీలో. ఇదొక లెసన్ అనుకోవచ్చు మనం. ఓకేనా. బటన్స్ ఇట్లా రెడీ చేసుకున్నా. నా దగ్గర కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్ బటన్స్ లేవు. ఆ మిషన్ ఉంటుంది, బటన్స్ తయారు చేసే మిషను, ఒక 5,000 దాకా ఉంటుంది. లేదు అంటే నేను బయటకు వెళ్ళి చేయించుకొచ్చుకోవాలి. సో నాకు ఈ 2 అయ్యే పనులు కాదు అనుకున్నాను నేను. ఇంకా ఉన్న ఫ్యాబ్రిక్తో నాకు తెలిసిన విధంగా నేను ఇలా డిజైన్ చేసుకున్నాను. ఎందుకు అంటే దానికి బటన్స్ వేస్తే చాలా బాగున్నాయి కదా, చూసారు కదా మీరు. సో అందుకని మనం జస్ట్ మాల కట్టినట్టే, పువ్వులు మాల కడతాం కదా సేమ్ అట్లానే అలా కట్టేసేసి పెట్టేసుకున్నాం.
చాలా బాగా వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ పెయింటింగ్ అండ్ హ్యాండ్స్ దగ్గర పెయింటింగ్ ఉంది. ఇది కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హడావుడి ఏం అవసరం లేదు. ఇందాక మనం మాట్లాడుకుంటున్న టాపిక్ సలహాలు మనం ఎవరైనా సలహా అడక్క ముందు వచ్చి ఇచ్చేస్తారు కదా, అట్లాగే సలహాకి ఇవ్వటానికి మాత్రం ముందుకు వస్తారు. కానీ అదే కొంచెం డబ్బు సాయం అయింది, కొంచెం అర్జెంట్ అండి, హాస్పిటల్కి అండి అని ఇన్ని రకాలుగా చెప్పినా మాత్రం డబ్బు మాత్రం ఇవ్వరే, సలహాలు మాత్రం ఊరికే ఇచ్చేస్తారు. వాళ్ళు ఇవ్వగలిగే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉందా అదేం తెలియదు వాళ్ళకి. తీసుకునే వాళ్ళు పాపం కొందరైతే నష్టపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది పదే నేను చెప్తున్నాను, ఇన్ఫ్లుయెన్స్ అయితే కాకండి. వాళ్ళ అంత సలహా ఇచ్చేంత వర్త్ వాళ్ళ దగ్గర ఉందా, వాళ్ళకి దానిలో ఎక్స్పీరియన్స్ ఉందా, ఆ ఫీల్డ్లో ఒక దాని గురించి చెప్పేటప్పుడు వాళ్ళకి దాని గురించి ఎక్స్పీరియన్స్ ఉంటేనే కదా పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు. పర్ఫెక్షన్ లేనప్పుడు వాళ్ళు ఇచ్చే సలహా కూడా అలాగే ఉంటుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఉచిత సలహాలు మాత్రం ఇచ్చేస్తారు. సో అందుకని సలహా తీసుకునేటప్పుడు మాత్రం వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సలహా ఇస్తున్నారో అందులో వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అనేది మాత్రం ఐడెంటిఫై చేయండి. అప్పుడు మీకు అర్థమైపోతుంది ఆ సలహా మీరు తీసుకోవచ్చా లేదా అనేది. ఓకేనా. లైఫ్ జర్నీలో ఇది ఒక లెసన్. సో అందుకే మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఓవరాల్గా అయితే బర్డ్ బాగా వచ్చింది కదా, ఫినిషింగ్ బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ ఒకటే మిగిలిపోయింది, ఇదైతే ఫినిష్ అయిపోయింది. కాబట్టి ఫ్రంట్ నెక్ కూడా సింపుల్గా డిజైన్ చేసేసాను. మనకి బ్యాక్ నెక్లో ఏదైతే వచ్చిందో సేమ్ అదే, ఏం లేదు. మనం ఎంత సన్నగా కావాలన్నా అంత సన్నగా వేసుకోవచ్చు బ్రష్తో మేము వేసుకోలేము అనుకునే వాళ్ళు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే పెన్నులు ఉంటాయి కదా, మనకి గ్లిట్టర్ పెన్నులు అలాంటి పెన్నులే పెయింట్ పెన్నులు దొరుకుతాయి. కాకపోతే అవి కొంచెం ప్రైస్ ఉంటాయి. అవి పర్వాలేదు, ప్రైజ్ అయినా పర్వాలేదు అనుకుంటే కనుక గ్లిటర్ పెన్స్ తీసుకొచ్చేసుకొని, ఇంకొకటి ఏంటంటే కోన్ టైప్లో కూడా క్యూబ్స్ వచ్చేసినాయి. మనం కోన్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి, అలాంటి క్యూబ్స్ వచ్చేసినాయి. అట్లా కూడా మనం పెయింట్ వేసుకోవచ్చు. ఆ క్యూబ్స్ అంటే కోన్ బాగా వేసే వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా వేయగలుగుతారు పెయింటింగ్ క్యూబ్స్ తోటి. లేదు అంటే పెన్నుతో ఈజీగా ఉంటుంది కదా, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటే పర్వాలేదు, మనకి నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఓకే కదా. అంతా బాగుంది కదా ఓవరాల్గా. ఫ్రంట్ బ్యాక్ చాలా నీట్గా వచ్చేసి. ఇందాక మనం పేపర్ కటింగ్లో హ్యాండ్స్ చేయలేదు కదా, సో అందుకోసం డైరెక్ట్ ఫ్యాబ్రిక్ మీదే చేస్తున్నా. 10.5 మనకి కావాల్సిన హైట్. సో 11 ఇంచెస్ పెట్టుకున్న, కింద కుట్టేసాం కాబట్టి. సో ఇక్కడ మనం కింద నుంచి అట్లాగే ఎడ్జ్లో కూడా 11 ఇంచెస్కి పెట్టుకుని అక్కడ 3.5 దగ్గర మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి క్రాస్గా 9 ఇంచెస్కి కొంచెం లోపలికి అంటే 0.25 లోపలికి అంటే 8.45 అంటే 8.75 వచ్చేటట్టు పెట్టుకోండి. అక్కడి నుంచి మధ్యలోకి అంటే మిడ్ పాయింట్ చూసుకుని 1.25 దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. పైకి మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 1.25. నేను గీత గీయలేదు కానీ పైకి అలా మిడ్ పాయింట్ దగ్గర నుంచి 1.25 మార్కింగ్ చేసుకుని ఇట్లా కటింగ్ చేసేసుకోండి. గీత గీస్తే అది లైట్ రంగు కదా, కనిపిస్తుంది బాగా బయటకు అని చెప్పి గీత గీల పెన్సిల్ తోటి. సో ఇది ఇంకా ఎక్సెస్ అన్నీ తీసేసుకున్నాం కదా. షేప్ బాగా వచ్చింది కదా హ్యాండ్ అది. ఇప్పుడు మనకి ఫ్రంట్ కావాలి, ఫ్రంట్ షేప్. ఇప్పుడు బయటికి మనం 1.25 పెట్టాం కదా, సో లోపటికి కూడా మిడ్ పాయింట్ నుంచి 1.25 పెట్టుకోవాలి. చాలామంది 0.75 పెడతారు, అది హ్యాండ్ సైజుని బట్టి ఉంటుంది. అందరికీ 0.75 పెట్టకూడదు. ఇది మనకి ఆర్మ్ హోల్ డీప్ వచ్చి 18 ఇంచెస్ ఉంది కదా, సో వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి, హ్యాండ్ రౌండ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకేనా. 1.25 లోపలికి లోతు తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. చూసారు కదా. దీని ప్రకారం నేను లైనింగ్ కాబట్టి గీత గీసాను మీకు చూపిస్తానికి. ఇలా కట్ చేసేసుకోండి డైరెక్ట్ క్లాత్ మీదే. చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో. చూస్తేనే అర్థమవుతుంది కదా పర్ఫెక్ట్గా కూర్చుంటుందని. సో నెక్స్ట్ వచ్చేసి గుట్టేసుకున్నాను. ఓకేనా. ఇలా గుట్టేసుకున్న తర్వాత ఓవరాల్గా ఇలా వచ్చింది బ్లౌజ్. ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్ అవడం వల్ల డబల్ లైనింగ్ పడిందండి. అందులో ఎల్లో కలర్ అవడం వల్ల ఇంకా బాగా కనిపిస్తుంది బయటకు అని చెప్పి డబల్ లైనింగ్ వేసాము. ఓవరాల్గా అయితే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. ఇది వేరే వాళ్ళ మెజర్మెంట్ కదా, సో నాకు కొంచెం లూజ్ అయింది. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తాను.